మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి. అనేక కవితలు, ఆర్టికల్స్, వ్యాసాలు, సెమినార్లు, గెస్ట్ లెక్చర్స్ ఇలాంటివన్నీ కూడా చాలానే ఉన్నాయి. అయితే కథా ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం, కథలంటే చాలా ఇష్టం. అంటే ఈ నేపథ్యంలో కథలు ఎక్కువగా రాయడం జరిగింది. 400 కథలు పబ్లిష్ అయినాయి వివిధ పత్రికల్లో. వాటి నుంచి 2 కథా సంపుటిలు వెలువరించడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క కథతో మీ ముందుకు వస్తున్నాను. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన కథ ఏమీ చెప్పట్లేదు, కానీ జనరల్గా కథా ప్రక్రియ గురించి, తెలుగు కథ గురించి, తెలుగు కథ ప్రయోజనాల గురించి, తెలుగు కథలో ఉండే మాధుర్యం గురించి కొద్దిగా చిన్నగా ఒక చిన్న వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. సో కథ అనేది అసలు ప్రాచీన కాలంలో ఎలా ఉండేది, మరి లిపి లేకుండా, భాష లేకుండా ఉన్న కాలంలో ఓరల్గా ఉండేదేమో అని నా ఉద్దేశం. ఒకరి నుంచి ఒకరు కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా మహారచయితలే నా దృష్టిలో. ఒక చోట రాయకుండా, ఒక చోట పబ్లిష్ అవ్వకుండా, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ పెద్దవాళ్ళు, మనవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని నిద్రపుచ్చేవాళ్ళ అటువంటి సమయాలలో ఓరల్ కథలే చెప్పేసేవారు. అది ఎవరు రాశారో మనకు తెలియదు. కాల ప్రవాహంలో అలా వచ్చేసింది. అవి మేము విన్నాం, నేను కూడా విన్నాను. నా చిన్నప్పుడు మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చెప్పినటువంటి కథలు చక్కటి కథలు అన్నమాట. చాలా విచిత్రంగా ఉండేవి, వింతగా ఉండేవి, ఇంట్రెస్టింగ్గా ఉండేవి. అటువంటి కథలు వింటుంటే నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా చదివేటప్పుడు అవి నిజంగా జరిగాయేమో ఎక్కడో అని అనుకునేదాన్ని. అట్లా తెలియదు కదా, అలా అనుకునేదాన్ని. కానీ ఇంట్రెస్టింగ్గా ఉండేవి. కథ అంటే చాలా ఇష్టం. రోజు ఈవినింగ్ నిద్రపోయే సమయంలో మా పెద్దవాళ్ళు చక్కగా కథ చెప్పేవారు. ఆ టైం కోసం ఎదురు చూసేవాళ్ళము. అలాగా మనందరికీ తెలిసిన విషయమే ఇది. కథలు అనేక రకాలుగా ఉంటాయి. సామాజిక కథలు, తర్వాత డిటెక్టివ్ కథలు, వింతలు విడ్డూరాలు కొలిపేటువంటి రాజకుమారుడు, అటువంటి క్వీన్స్ ఉండేటువంటి కథలు, ఇలా ఎన్నో ఉండేవి. ఏంటంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్ అన్నమాట పిల్లలకి. చక్కటి ఎంపవర్మెంట్. ఒక కథ విన్నామంటే అది మన మీద ముద్ర పడిపోతుంది. అదే చిన్నప్పుడు విన్నవైతే ఎప్పటికీ కూడా మర్చిపోలేము. మా పేరెంట్స్ దొంగల కథలు, దొంగవాడు వచ్చాడు, లేకపోతే ఇలాగా అలాంటివి, ఇంకా ఏవో మాంత్రికుడు, ఇలాగా రకరకాల కథలు చెప్పేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. అవి ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేదు అసలు. అట్లా రాను రాను ఆ కథలు ఇప్పుడు కూడా ఉన్నాయి, కరెక్టే. రాను రాను చందమామ కథలు వచ్చినాయి, బాలమిత్ర, రకరకాల పత్రికలు, పిల్లలకి కథలు నేర్పించేటువంటి పత్రికలు, కథలు చదువుకునేందుకు వచ్చాయి. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు అవి బాగా చదివేవాళ్ళం. ఆ తర్వాత మా చిన్నప్పుడు ఆంధ్రభూమి, వారపత్రిక, ఆంధ్రజ్యోతి, నవ్య, ఇంకా ఇలాంటి స్వాతి, అనేకమైన ఆంధ్రపత్రిక అయితే మచిలీపట్నం నుంచే వచ్చింది. అలాగా రకరకాల పత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, త్రైమాసిక పత్రికలు, అలాగా పత్రికల్లో కథలు ఉండేవి. ఒక పత్రిక రాగానే నేను ఫస్ట్ కథ కోసమే వెతికేదాన్ని. పత్రికలో ఒక కథలే కాకుండా అనేక రకమైన ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆ కథ కోసం వెతికేదాన్ని అనమాట. ఆ కథ ఎలా ఉండేదంటే, ఆంధ్రభూమి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఒక కథ ఉంది. ఆ కథ ఎలా ఉంటుందంటే, దాని సైజు మనకు తెలుసు కదా, కొంచెం పెద్దగా A4 లాగా ఉంటుంది. సో దానిలో కథ పేరు, రచయిత పేరు, బొమ్మలు ఉండేవి. ఇక పెద్దవాళ్ళ కథలే ఇవి. అయితే ఆంధ్రభూమిలో నేను ఫాలో అయిన కథలు పెద్దవాళ్ళ కథలే. అయితే అది చక్కటి కథలు, సామాజిక నేపథ్యం ఉన్న కథలు. చిన్నపిల్లలు చదవకూడదని ఏమి లేదు, మామూలుగా అర్థం చేసుకోగలిగితే ఎవరైనా చదవచ్చు. రంగురంగుల బొమ్మలు ఉండేవి. ఆ కథ చదువుతుంటే కథకి సూటబుల్గా ఉండేటువంటి ఆ హీరోనో, హీరోయినో,
కథలో ముఖ్య పాత్రలో ఉండేవాళ్ళు. అందులో ఆ బొమ్మల్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కథ. అలా బొమ్మలను చూసి ఆ కథ చదివితే అది మర్చిపోలేకపోయేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో చాలా కథలు చదివేదాన్ని నేను. ఎన్నో ప్రతి వారపత్రిక చదివేదాన్ని. అలా చదువుతా ఉండగా అప్పుడే ఇంటర్మీడియేట్ అనమాట నేను. చదువుకుంటున్నా ఇంటర్మీడియేట్. మా కొలీగ్స్ అదే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తెచ్చిచ్చేవాళ్ళు. అలా చదువుతూ, చదువుతూ యాక్చువల్‌గా చెప్పాలంటే నేను 10థ్ క్లాస్ నుంచే కథలు చదవడం, ఆర్టికల్స్ చదవడం స్టార్ట్ చేశాను. అలా, అలా, అలా నేను జూనియర్ లెక్చరర్‌ని అయ్యాను చదువయిపోయాక. జేఎల్ జూనియర్ లెక్చరర్ అయినప్పుడు మా కొలీగ్ ఒకావిడ నాకు ఈ పత్రికలు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఈ ఆంధ్రభూమి ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు తెప్పించేవాళ్ళు. తీసుకొచ్చి ఇస్తే దాన్ని చదివేదాన్ని నేను. సో, అప్పటికి నేను జేఎల్ అయిపోయాను. లెక్చరర్‌గా చేస్తున్నా. అయితే ఆ పత్రిక చదువుతున్నప్పుడు ఆ పత్రికలో ఉన్నటువంటి కథ, దానికి సంబంధించినటువంటి బొమ్మ, చిత్రం అవి చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. కథ చదువుతున్నప్పుడు కూడా సంతోషంగా ఉండేది. కథ ఎండింగ్ ఎలాగుంది అనేది అది సంతోషంగా ఉండేది. అలా ఉన్నప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే ఆహ్, ఇలా నేను కూడా రాయగలను కదా! అని మనసులో అనిపించేది. ఏ ఈ కథ రాయడం ఈజీనే. అంటే ఈ కథ అంటే ఇలా కథలు రాయడం ఈజీనే అని అనిపించేది. అలా అనిపిస్తున్నప్పుడు యాక్చువల్‌గా లెక్చరర్ చదవడం కాదు జేఎల్ నేను జూనియర్ లెక్చరర్‌ని అప్పుడు. సో, అలాగా చదివి, చదివి కథలు ఆహ్, అంటూ ఉంటారు కదా! రైటర్ అవ్వాలనుకుంటే ముందు రీడర్ అవ్వాలని. అలాగా చదివి, చదివి చదివిన తర్వాత ఆహ్, నేను కూడా రాయగలను కదా! ఇలా అనిపించింది. అనిపించినప్పుడు పేపరు, పెన్ను తీసుకొని ఒక కథ రాశాను. 'మార్పు' అనేటువంటి ఒక కథ రాశాను. ఆ కథ రాసి ఆంధ్రభూమికే పంపించా. పంపిస్తే అది పబ్లిష్ అయ్యి ఆంధ్రభూమి ఎడిషన్ పత్రిక కాపీ ప్లస్ ఎంఓ మనీ కూడా ఇచ్చారు. ఎంఓ అప్పుడు. మనీ ఆర్డరు, పత్రిక అవన్నీ కూడా వచ్చేసినాయి. ఏమిటి పత్రిక వచ్చింది అని చెప్పి నేను తీసి చూస్తే అందులో నా కథ పబ్లిష్ అయ్యింది. 'మార్పు' కథ. నిజంగానే టర్నింగ్ పాయింట్ అనమాట నాకది. కథ అంటే చాలా ఇష్టం. పైగా నేను రాసిన కథ అచ్చులో చూసుకోవడం, బొమ్మలతో సహా చూసుకోవడం చాలా సంతోషం అనిపించింది. అది చక్కటి ఎంకరేజ్‌మెంట్. మరి పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి 400 కథలు పైగా చాలా ఈజీగా రాసేస్తాను ఇప్పుడైతే కథలు నేను. చాలా ఈజీ. ఫస్ట్‌లో నేను రాసి ఫేర్ చేసేదాన్ని. ఆ తర్వాత తర్వాత 1 ఇయర్ అలా తర్వాత ఇక రాయడం, ఫేర్ చేయడం అదేం లేదు. డైరెక్ట్ అనమాట. సో, ఇప్పుడు ఇక మనకు మెయిల్ పెట్టేస్తున్నాం కదా! డైరెక్ట్‌గా. ఇప్పుడు మార్పు వేరు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు డైరెక్ట్ మెయిల్ పెట్టేస్తున్నాం. కథ అలా చదివేసి ఇప్పుడు కథ డైరెక్ట్‌గా చదివి మెయిల్ పెట్టాలంటే రాయాల్సిందే. కథ అయితే రాయాల్సిందే ఎప్పుడైనా ఎవరైనా. వైట్ పేపర్స్ మీద రాసుకొని దాన్ని అలా చదువుతుంటే స్పీక్ టు టెక్స్ట్‌లో అది నోట్ అవుతుంది కదా! జస్ట్ దాన్ని ఒకసారి చూసుకొని మెయిల్ పెట్టేస్తున్నాం. మరి ఆనాటికి ఈనాటికి కథా ప్రక్రియ ఎన్నో మలుపులు తిరుగుతూ, ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ, ఎన్నో ఇబ్బందులను తట్టుకుంటూ మరి ఈరోజు చాలా చక్కగా ఆకాశంలో ఒక చందమామలాగా కథ వెలుగొందుతా ఉంది. కథలు తెలియని వాళ్ళు ఉండరు. కథలు గురించి ఆలోచించని వారు ఉండరు. అటువంటి కథా ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి ఎన్నో కథలు 400 కథల పైన రాయడం జరిగింది. ఒక పెద్ద ప్రవాహంలాగా. నా కథలో ప్రతిదీ ఇష్టమే. కథా పాత్రల దగ్గర నుంచి, ఆ పాత్రలకు పేర్లు పెట్టడం గురించి, కథా శీర్షిక పెట్టడం గురించి, దాన్ని మలుపు తిప్పడం గురించి, ఒక్కోసారి కథని ప్లాన్ చేసుకొని సేమ్ ఇలా స్టార్ట్ చేద్దాం, మధ్యలో ఎలా ఉంటుంది, లాస్ట్‌లో కంక్లూషన్ ఎలా ఉంటుంది అనుకుంటాను. జనరల్‌గా అలాగే చేస్తుంటాను. కానీ ఒక్కొక్కసారి మధ్యలో మార్చుకుంటూ కంక్లూషన్ అనుకున్న దానిని భిన్నంగా ముగించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా కథా ప్రక్రియ అనేది నాకు చాలా ఇష్టం. మంచి మంచి గొప్ప రచయితలు రాసినటువంటి మన ఏన్షియంట్ కథలు 'దిద్దుబాటు', 'గాలివాన' ఇలాంటి కథలు ఎప్పుడూ మర్చిపోలేము అసలు. అవి కథలా లేకపోతే కథలంటే మనం కల్పితాలనుకుంటాం. అవి నిజంగానే జరిగాయా అని అనిపిస్తుంది. జనరల్‌గా కథలు జరిగాయా అంటే ఇప్పుడు నేను రాస్తున్న ఆ విషయంలో అయితే నేను రాస్తున్నటువంటి కథలు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ చూసి కానీ, ఎక్కడ విన్నది కానీ
కథలాగా రాస్తాను. జరిగినవే రాస్తుంటాను. జనరల్‌గా 90% జరిగిన విషయాలే రాస్తూ ఉంటాను నేను. ఊహించి మాత్రం కంప్లీట్‌గా ఊహించి రాసేవి చాలా తక్కువ. కథలో కథ లైవ్లీగా ఉండాలంటే అది ఎక్కడో జరిగిందైనా ఉండాలి, లేదా విన్నదై ఉండాలి. అలా ఉంటుందనమాట. అట్లా కథలు అనేవి జీవితంలో ఒక పాత్ర అవి. అవి జీవితంలో సంఘటనలే కథలంటే. తర్వాత సాహిత్యం ప్రక్రియల్లో కథా ప్రక్రియ అనేది ఫస్ట్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది అనేది నా ఉద్దేశం. కథ కథ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, నేను కథ రాస్తుంటే కూడా సేమ్ అదే ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉంటాను. చాలా సంతోషంగా ఉంటుంది కథ రాసిన వేళ. అలా ప్రతిరోజు నేను నా కథతో మీ ముందుకొస్తున్నాను. కాకపోతే ఈరోజు కథ గురించి కొన్ని విషయాలు, విశేషాలు మీకు చెప్పటం జరిగింది. దయతో వీటిని స్వీకరించగలరని ఆశిస్తున్నాను. నమస్తే. మేరీ కృప.